మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయనను ఆరాధిస్తున్న మనము దేవునికి భయపడుతూ భక్తి చేస్తే మన జీవితాలలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి మనము దేవునికి భయపడదాం. నా దేవుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట వింటున్నాడు. నేను చేస్తున్నటువంటి ప్రతి పనిని చూస్తున్నాడు. నా ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. నేను చూస్తున్న ప్రతి చూపు ఆయనకు తెలుసు. అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన చూస్తున్నాడు అని ఎవరైతే భయపడుతూ దేవునికి భక్తి చేస్తారో వారి జీవితాలలో ఆయన ఉంటాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన జీవితాలలో దేవుడు నీతి సూర్యుడుగా ఉదయించబోతూ ఉన్నారు. మరి నీతి సూర్యుడు మన జీవితాలలో ఉదయిస్తే మనకు ఉన్న చీకటన్నీ కూడా తొలగిపోతాయి. అంటే చీకటి అనే అనారోగ్యం కావచ్చు, చీకటి అనే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, చీకటి అనే కుటుంబ సమస్యలు కావచ్చు, శ్రమలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. నీతి సూర్యుడు మనకు ఉదయిస్తే మనకు ఆరోగ్యము కలగజేస్తాడు. ఎందుకంటే అతని రెక్కల క్రింద మనకు ఆరోగ్యము కలుగుతుంది. ఎవరి జీవితాలలో ఆయన ఉంటాడో వారి జీవితాలలో అద్భుత కార్యములు, మంచి ఆరోగ్యము, నెమ్మది, దీవెనలు విస్తారముగా వారి జీవితాలలో వారు పొందుకుంటారు. ఖచ్చితంగా వారు చేసినటువంటి ప్రతి ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహిస్తారు. అంతేకాకుండా వారి పేరులు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు అని. ఆయన యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదు అని మాట్లాడుతున్నాడు. చాలామందికి భయము ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయము ఉండదు. అలా కాకుండా ఎవరైతే భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఉంటారో వారి జీవితాలలో ఆరోగ్యము, ఆనందము, సంతోషము, అన్ని దీవెనలు కూడా కలగజేసి వారిని రక్షించి ఏ కొదువ లేకుండా దేవుడు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి మనము ఈ మేలులు పొందాలి అంటే, దేవుని యొక్క కాపుదల మనకు కావాలి అంటే, మనము కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మాటల మీద శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. ఆయన మన జీవితాలలో నీతి సూర్యుడిగా ఉదయిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ యందు భయము భక్తి కలిగి జీవించే వారిగా మమ్మల్ని చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఎన్నాళ్ళు మా ఇష్టానుసారంగా నడిచి ఉన్నామేమో తండ్రి, మమ్మల్ని
మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక నుంచి నీ మార్గములో నాయనా జీవించే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయా, వింటున్న వారి జీవితాలలో నూతన కార్యములను, నూతన క్రియలను మీరు జరిగించండి దేవా. నీకు స్తోత్రములు దేవా. అయా తండ్రి, మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారి జీవితాలలో నా ప్రభువా అయా నీతి సూర్యుడుగా నా ప్రభువా మీరు ఉదయించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. అయా, వారు ఏ సమస్యలతో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి అయా, వాటన్నిటి నుంచి మీరు విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవా. అయా, మా దేశమును నాయనా పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. వారు ఏ పని చేసినను ప్రతిఫలము వారు పొందుకుంటానికి కృప చూపించండి దేవా. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రయాణంలో యేసయ్యా నీ దేవదూతల కాపుదల ఉంచమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.